దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము హెబ్రోను. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యతర్బాకుకు తన తండ్రి అని ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఆదికాండం 35వ అధ్యాయము 27వ వచనము. ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచెను. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 12వ వచనం ప్రకారం. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని అనుభవమే ఇచ్చేదే హెబ్రోను. హెబ్రోనులో దేవుని సహవాసం యొక్క ఆనందము, ఆశీర్వాదము అనుభవించే విశ్వాసికి నిజ జీవితంలో అన్నీ ప్రతికూలముగానే ఉండడము అనేక భక్తుల అనుభవం. విశ్వాస్యత గల దేవుడు మొట్టమొదట ప్రత్యక్షతలో బేతేలులో యాకోబును ఆవరించి ఆశీర్వదించి, ఇదిగో నేను నీకు తోడయుండి నీళ్లు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని సెలవిచ్చినది కదా. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం అండి. ఆ మాట బహు నమ్మకముగా నెరవేర్చెను. తిరిగి తండ్రి ఇంటికి వచ్చాను. ఆ తండ్రి అని ఇస్సాకును 180 సంవత్సరంలో బ్రతికించాను. తాను తెలియక తర్వాత తెలిసి ఆశీర్వదించిన తన చిన్న కుమారుని చేతి మీదుగా అంత్యక్రియలు జరుపునట్లు ఎదురుచూచుచున్న ఇస్సాకు ఆశను తీర్చెను. వాగ్దాన భూమిని చేరిన యాకోబునకు అన్నీ అనుకూలముగా ఉన్నాయి. అన్ని పరిశోధనలు అయిపోయినవి. షెకెములో వలె కాక హెబ్రోనులో అంతా చుట్టూ సమాధాన వాతావరణంలో ఉన్నాను అని తలంచు సమయంలో దేవుడు అతనికి చిట్ట చివరి పరీక్షా పత్రము, ఎగ్జామ్ బోర్డు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమనగా యాకోబును సంపూర్ణంగా చేయుటయే దేవుని ఉద్దేశం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన వారిని సంపూర్ణంగా ప్రేమించను. యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ఆయనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అందువలననే ఆయన ప్రజలు కూడా సంపూర్ణులుగా ఉండుటయే ఆయన చిత్తము. యోహాను సువార్త 17వ అధ్యాయం 23. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ప్రకారం. అవును బిడ్డలారా, యాకోబు పరిపూర్ణుడిగా తయారగుటకు ఆటంకమైనది మరొకటి దేవుడు బయటకు తీయ ఉద్దేశించెను. మరియు ఇశ్రాయేలు యోసేపు తన వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారుని అందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనము. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ప్రకారం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నా వెంబడి రాగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ప్రకారం. ఈ మాటలు యేసు ప్రభువారు స్వయముగా పలికిన మాటలు. యాకోబును ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించిన దేవుడు ఈ ఆటంకము తన జీవితంలో నుండి తీసివేయటకే యోసేపునకు కలల ప్రత్యక్షత అనుగ్రహించెను. దేవుడు తనకు చూపించిన కలలను తెలియచెప్పుట ద్వారా తన సహోదరులు పగపట్టుటకు కారణమాయను. అది ఏ కాక తాను ప్రేమించిన కుమారునికి చిన్నతనం నుండి చెడ్డదానిని అసహించుకొనిచు మంచిదాన్ని హత్తుకొని ఉండడి. రోమపత్రిక 12వ అధ్యాయము 8వ వచనం ప్రకారం. అనే శాస్త్రము నేర్పించటం వలన తన సహోదరులలోని చెడుతనము చూడలేక వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇది శాస్త్రము భవిష్యత్తులో పోతిఫరు భార్య వద్ద ప్రయోగించును. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. ఇది వారి పగను బలపరిచింది. అది అసూయగా మారి యోసేపునకు కీడు చేయుటకు కారణమైనది. తర్వాత తండ్రి ఇష్టానుసారంగానే సహోదరుల క్షేమ సమాచారము కొరకు హెబ్రోను లోయలో నుండి పంపబడినప్పుడు ఇన్నేళ్లు అతని సహోదరులలో రగులుచున్న పగ, అసూయ, హత్యానేరము వరకు దారితీసింది. మెట్టుకు రూబేను యూదా వారి మంచితనముతో హాని లేకుండా ఐగుప్తునకు పంపించబడెను. గమనిస్తే బిడ్డలారా, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. యోసేపు పట్ల జరిగిన ఈ గొప్ప మేలు తెలుసుకొనలేని యాకోబు తాను ఇష్టంగా కుట్టించి
రక్తంలో ముంచబడిన విచిత్రమైన నిలువుటంగి తన దుఃఖానికి ఎంతో కారణము అయ్యిందో కదండి, మనము చదివాము. అతని కుమారులందరూ కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు ప్రయత్నించిన ఓదార్పు పొందనల్లకపోయెను. అనేక దినములు బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అనేక దినములు అంగలార్చుచూ ఉండెను. ఆదికాండం 37 34 35 వచనములలో. యాకోబు యొక్క ఆత్మఫలములు పూర్తిగా పండక పచ్చిగా ఉండుట వలననే వాటిని మాగవేయుటకే ఈ కార్యము దేవుడు చేయించెను. హెబ్రోనులో ప్రతికూలతలను నీవు ఎదుర్కొన అవసరం లేకుండా నీలోని అనుకూలత తీసి పారవేము. ఈ పాఠము దేవుడు యాకోబునకు తెలియజేయుచున్నాడు. ఈ కీడుతో యాకోబు మెళుకువలు తెచ్చుకొని, ప్రేమించిన భార్య నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురని తన కుమారులతో చెప్పానట. ఆదికాండము 14:27 ప్రకారం. ఆ చిన్నవాణిని వాని సహోదరులతో ఎక్కడికైనాను పంపడం మానివేశను. ఆదికాండం 42:4. ఈ విధముగా యోసేపు యొక్క జ్ఞాపకాలను మర్చిపోవుటకు ప్రయత్నం చేయదలిచి బెన్యామీనును దగ్గరకు చేర్చుకొని ఆరంభించాను. దేవుని హస్తం అక్కడికి వచ్చింది. బెన్యామీను వారితో పంపకపోతే గింజలు లేవు, కనాను కరువుకు బలి అయిపోవలసింది. ఆదికాండం 42:34. ఒకవైపు బెన్యామీను, రెండో వైపు పూర్ణ కుటుంబము నాశనము. ఇట్టి పరిస్థితిలో ఇరికించిన దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే దేవుడు మనం ఎంతైనా ప్రేమిస్తే దేవుని కంటే ఎక్కువ ప్రేమించినప్పుడు దేవుడు కొన్ని పరీక్షలు పెట్టి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కదండి. యాకోబులో తుది మెరుగులు దిద్దుకుంటున్న దేవుని స్వరూపాన్ని చూచి, నేను నిన్ను బాధపరిచితేనే నేను నిన్నిక బాధ పెట్టను. యాకోబు అని అంతరంగముల పరిశుద్ధాత్మని స్వరం మెల్లగా పలుకుట బహుశా యాకోబునకు వినపడిందో లేదో. అట్టి సమయంలో యాకోబు అనిన మాటలివి. నహూము గ్రంథము 1:12 ప్రకారం. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. ఆదికాండం 42:36. ప్రియ సహోదరులారా, విశ్వాసులారా, భక్తులారా, నీవు కూడా ఈ మాటే అనే పరిస్థితిలో ఉన్నావా? నీ ఇంట్లో వాతావరణం అంతా ప్రతికూలంగా ఉన్నదా? నీ సేవలో ప్రతికూలతలు ఉన్నాయా? నీ భార్య అనారోగ్యం కానీ, ఆకలి, శ్రమలు, దప్పులు కానీ, నీ భర్త యొక్క అనారోగ్య పరిస్థితుల్లో కానీ, ఏవన్నా ఇబ్బందులు, ఇంకా ఎన్నెన్నో నిరుత్సాహపడక సేవకుడు, దేవుని హస్తం నీ మీద ఉందని స్తుతించు. ప్రియుడా, నిరాకారమైన రాయి నుండి శిల్పం తయారగుటకు ఎన్ని సుత్తి దెబ్బలు, అడవిలోని చెట్టు మొద్దుకు ఎన్ని కోతలు, ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని రంపపు కోతలు, ఎన్ని గరుకు పాలిష్ పేపర్లు, రాపిడులు, ఎన్ని చిత్రికలు. ఇవన్నీ దాటితేనే కదండి అందమైన ఉపయోగకరమైన గుర్తింపు గల ఒక చెక్క వస్తువు తయారవుతుంది, శిల్పముగా మారుతుంది. దేవుని చిత్తమని యాకోబును ప్రేమించిన భార్య మీద మమత చంపుకొని సమాధి స్తంభం అయితే కట్టాడు కానీ ఆమె తీపి గుర్తుగా ఆ భార్య తన కొరకు కనిన యోసేపు బెన్యామీను మీద వాంచపోలేదు. కేవలం ఆమె మీద నుండి ఆమె రక్తం పంచుకున్న కుమారుల మీదకి బదిలీ చేసుకున్నాడు. తన లోక సంబంధమైన ప్రేమను కానీ తీసేసుకోలేదు ప్రభు కొరకు. దేవుని సహవాసమైన హెబ్రోనులో కడుపు తీపి కోతయే యోసేపుగా ఎడబాటు తనకెంతో భరించలేనిదిగా ఉన్నదో. నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పాను. ఆదికాండం 37:35 ప్రకారం. ఒకవేళ బెన్యామీనుకు ఏమైనా హాని జరిగిన ఎడల నెరసని వెంట్రుకలు గల నన్ను సమాధిలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. ఆదికాండము 42:38 ప్రకారం. గమనిస్తే బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, ఎంత ప్రాణం పెంచుకున్నాడో తన ఇద్దరు కుమారుల మీద, రాహేలు కన్న కుమారుల మీద. ఇలాంటి యాకోబును దేవుడు విశ్వాస వీరుల లిస్టులో పెట్టుటకు, సాక్షి సమూహంలో సభ్యత్వం ఇచ్చుటకు హెబ్రీ పత్రిక 11:12 అంతా కఠినముగా అతనిని జల్లించాడు. జల్లెడలు వేసి నిర్దాక్షిణంగా చిక్కాడు, జాలి లేనట్లుగా నలిపేశాడు, పచ్చి అంతయు ఉడుకునట్లు ఒత్తాడు. ప్రియ చదవరి బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, నీవు నిజంగా రక్షింపబడిన విశ్వాసివైతే, ప్రభువుకు నీ పట్ల ఘనమైన ఉద్దేశం ఉందని నమ్మితే, నీ జీవితంలో వచ్చే ప్రతికూలతలను బట్టి నిరుత్సాహం పొందవద్దు. కానీ నీలోని నిరుపయోగమైన, నిర్జీవమైన రద్దీ చెత్త దేవుడు తీసివేయును, క్రమేణా తన స్వరూపంలోనికి మార్చుచున్నాడనేది స్తుతించగలగాలి.
దేవుని మహిమార్థమే తెలియచేయుచున్నాను. ఏమనగా, ప్రభువా, నీవిచ్చిన ఈ ప్రతికూల పరిస్థితిని బట్టి హృదయపూర్వకముగా చేతులెత్తి స్తుతించడం నాకు అభ్యాసం చేసిన ప్రభువుని స్తుతించుకుంటున్నాను అని యాకోబు అన్నాడు. అది మన మేలుకే కదా. మనము కూడా ఈ విధముగా మనకి ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి అప్పగించి దేవుని వైపు చేతులెత్తి స్తుతించగలగాలని దేవుడు చెప్తున్నాడు. క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిశ్చయమైన మహిమ భారం కలుగు చేయుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18 ప్రకారము. బిడ్డలారా, నీకొక సూచన. నీ సమస్యలు, నీ ఆందోళనలు, ఒత్తిడులు నీ తల మీద ఎక్కి చనిపోయిన సమాధి కంటే క్రిందికి నెట్టివేయగలవేమో అనిపించితే నీవు నిజముగా ఆత్మీయంగా బలంగా లేనట్టే. నీవు ఆత్మయందు తీవ్రపడి విశ్వాస ప్రయాణంలో సాగిస్తుంటే నీ ప్రతి సమస్య నీ కాలు క్రింద, నీ అధికారం క్రింద ఉండను సుమా. గుర్తుపెట్టుకొనండి, దేవుడు చేసే ప్రతిదీ కూడా మనకు ఒక పరీక్ష. ఆ పరీక్షలోంచి మేలిమి బంగారంగా మార్చగలుగుతాడు. ఒక మంచి శిల్పిగా మార్చగలుగుతాడు. ఒక చెక్కి మంచి బొమ్మగా తీర్చిదిద్దుతాడు. హెబ్రోనులో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆదరణతో నీ ప్రతికూల పరిస్థితుల్లో నీకు ఆలోచన చెప్పునుగాక. ఆమేన్.